మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడుతున్నావని, చంద్రబాబు చనిపోతే నరకానికి పోతాడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నామని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చనిపోతే నరకానికి పోతాడని జగన్ అన్నాడని, మరి జగన్ చనిపోతే ఏ లోకానికి పోతాడో చెప్పలేదు అన్నారు. 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు యువకుడిలాగా పరిగెత్తి అభివృద్ధి చేస్తున్నాడని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్లి ఏ కార్యక్రమమైనా చేశావా అని దినేష్ రెడ్డి ప్రశ్నించారు. లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా 5,50,000 మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించబోతున్నాము. అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే P4 పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రతి కాన్స్టిట్యున్సీస్లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, ఎలక్షన్ రిజల్ట్స్ ZPTC ఎలక్షన్ రిజల్ట్స్లో క్లియర్గా ఓడిపోయారు. గతంలో జనరల్ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాగా వేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ కూడా కదిలిస్తూ వచ్చిన రిజల్ట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏమంటారంటే గెలుపుని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ అక్కడ ఇవన్నీ ఫాల్స్ ఓట్స్ పడ్డాయి, ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ వెలువరుస్తున్నారు. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ ఛాలెంజెస్ చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో పులివెందల్లో ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ని పెట్టకుండా, అవతల పార్టీ క్యాండిడేట్ని పెట్టకుండా యునానిమస్గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్. దాదాపు 30 సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం బద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ రిజల్ట్ని మనం చూడడం జరిగింది. అలానే గతంలో చూసాం ఎలక్షన్లు, తిరుపతి ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు. అలానే నగరి, తమ్మలపల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాంగ్ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ, ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ నారా చంద్రబాబు గారికి వయసు ఎక్కువ అయిపోయింది, ఆయన ఇంకేంది ఈ కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. మీకు 54 ఏళ్ళు, అదే నారా చంద్రబాబు గారికి 74 ఏళ్ళు. కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ బస్సుల పైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు. అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తున్నాను, వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మనం అభివృద్ధి పరచడానికి, సంక్షేమం దృష్టిగా ముందు తీసుకెళ్ళడానికి, పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి ఇవాళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు. వయసు అనేది ఆయన చూడట్లేదు. ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఏం చేశారు? గతంలో మీకు అధికారం ఇచ్చారు, అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ మీరుంటే, మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడడం చాలా ఖండించే విషయం. నేను అడుగుతున్నా, ఇవాళ మా నాయకుడు నరకానికి వెళ్తారని చెప్పన్నారు, మరి మీరు చేసిన దానికి మీరు ఏ లోకానికి వెళ్తారో మీరే చెప్పాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మేము ZPTC ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జరిగిన ఎలక్షన్లు ఏ విధంగా అయితే మ్యాండేట్ వచ్చిందో, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము. అలానే మీకైతే నాకు దగ్గర సమయంలో రానున్న 10-15 ఏళ్ల పాటు మీరు ఎక్కడ కూడా కనుమరుగు అయిపోతారు. అసలు మీరు దగ్గర కూడా ఉండరు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా 2029 కాదు, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ జెండా అన్ని నియోజకవర్గాలు ఎగరేస్తాం.
వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఇంకా మంచి చేయాలనే ఆలోచన ఉంది. చాలా ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పిన హామీలు నెరవేరుస్తూ చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి అండతో మనం చేపట్టబోతున్నాం. కేంద్రం సపోర్ట్ ఇవాళ చాలా అద్భుతంగా మనకుంది. బీజేపీతో మనం అలయన్స్లో ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే మనకు నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాము, పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. అలానే ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కొత్తగా చేపట్టడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. డెఫినెట్గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అలానే అమరావతిని కూడా పూర్తి చేసే విధంగా మొదటి ఫేజ్ని పూర్తి చేసేదానికి అడుగులన్నీ కూడా పడుతున్నాయి. అలానే ఇవాళ మనం చూస్తున్నాం గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి, డ్రైనేజీలు జరుగుతున్నాయి. అలానే అభివృద్ధి పనులు ఏవైతే రోడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలానే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది. అలానే అభివృద్ధి పనులు అన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము. ప్రజలకి ఆనందంగా ఉండడానికి, సుభిక్షంగా ఉండడానికి అన్నీ కూడా మా కూటమి అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఖచ్చితంగా చేపడతారని చెప్పి మేము చెప్తున్నాం. రైతులు సుభిక్షంగా ఉండడానికి, ఎస్సీలు సుభిక్షంగా ఉండడానికి, ఎస్టీలు సుభిక్షంగా ఉండడానికి, గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము. అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఏదైతే మాకు ఇచ్చిన మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్కి సాకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండేట్ని మేము అనుసరిస్తూ ప్రజలకి ఏవేవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తాము. మేము ఇవాళ స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే, డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా చర్చిద్దాము, దేని విషయం మీద చర్చిద్దాం. మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ విషయం మీద, అభివృద్ధి పనుల మీద, సంక్షేమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా నేను కూడా వార్న్ చేస్తున్నాను. డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదే నేను ఇందాకే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కేవలము ఈ దొంగ ఓట్లు వేసి గెలవడము, అలానే ఈ ఫాల్స్ ఓటు క్రియేట్ చేయడము, లేని ఓట్స్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే మనము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం ఈ మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజాస్వామ్యంతో గెలవడము, ప్రజల ఓట్లతో గెలవడం అనేది తెలియదు. అందులో దానికి ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలుసు. ఇవాళ మేము ఎంత సంక్షేమం అందిస్తున్నాం, ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం అందిస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో లేని స్వేచ్ఛ ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ వచ్చిన ఏదైతే రిజల్ట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అందరూ కూడా ఓట్లు వచ్చారు, స్వతంత్రంగా ఓట్లు వేశారు. వాళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్ళు ఓట్లు వేశారు. కాబట్టి కనీసము డిపాజిట్ కూడా లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి మాట్లాడారు, మా బూత్లో ఏజెంట్లు కూడా లేరు, ఏజెంట్లు లేకుండా మీరు ఎలక్షన్ ప్రక్రియ పెట్టారంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. కనీసము మీరు బూత్ ఏజెంట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉండి మీరు దాన్ని కూడా కూటమి మీద రుద్దారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ పరిజ్ఞాన శక్తి, తర్వాత మీ ఏదైతే దురాలోచన ఉందో అది అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒకటైతే అర్థమైపోయింది, మనం గెలిచేది లేదు, ఇంకా మనం తట్టా పుట్టా సర్దుకోవాల్సిందే అని ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడినట్టయితే నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు గారు రాష్ట్రం విడిపోయిన ఆ సంక్షోభంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు, ఒక పక్కన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన అందించడం జరిగింది. అలానే ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చూసాము, నీరు చెట్టు కింద, అలానే రోడ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ ఆయన ముందుకు సాగారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 ఏళ్లలో కేవలము దౌర్జన్యం తప్ప ఎక్కడ కూడా 5 ఏళ్లలో ప్రజా పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు. డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఆయన కేవలం మాస్క్ కరిగారని చెప్పి ఆయనని పిచ్చోడుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద గుండు కొరిగించి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు.
ఆయన చనిపోవడానికి కారణం మీ పార్టీ. అలానే స్వేచ్ఛ వాయువులు మహిళలపైన దాడులు బాగా పెరిగిపోయి 2019 నుంచి 2024 దాకా బాగా పెరిగిపోయి అన్నీ కూడా అంటే కేవలము విధ్వంసంతోనే రాష్ట్రాన్ని నడిపి ఇవాళ మీరు స్వేచ్ఛ వాయువులు లేవు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్తుంటే అది హాస్యాస్పదంగా ఉంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆల్రెడీ మీరు చేసిన దౌర్జన్య పాలనకి ఆ సమాధానం 2024 ఎలక్షన్లోనే చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కనీసము జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన అందరూ కూడా క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని బట్టి ఆయనకు వచ్చిన మ్యాండేట్ ఇంకా రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కానివ్వండి, రేపు రాబోయే ఎలక్షన్లు కూడా జనరల్ ఎలక్షన్లు కూడా ఆ సమాధానము ప్రజలు ఓట్ల రూపాన ఆయనకి తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 636 ఓట్లు కూడా వాళ్ళకి వేయాల్సిన అవసరం ఏముంది? అదే నేను చెప్పేది ఏంటంటే 636 ఓట్లైనా వాళ్ళకి రావాల్సిన అవసరం లేనే లేదు. యాక్చువల్ చెప్పాలంటే పులివెందుల్లో వాళ్ళు చేసిన అక్రమాలకి అక్కడ చేస్తున్న దౌర్జన్యానికి కనీసం 636 ఓట్లు కూడా వాళ్ళకి రాకూడదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ వాళ్ళ బేస్ వాళ్ళ ఫౌండేషన్ అది కాబట్టి ఏదైతే పులివెందుల వాళ్ళ ఫౌండేషను అలానే చాలా డబ్బు ఇవాళ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీకు డైరెక్ట్గా మేము ఫోన్పే చేస్తాము, గూగుల్ పే చేస్తాము, ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ పెట్టిన ప్రలోభాలకి వచ్చిన ఓట్లే 636 ఓట్లు. కానీ వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ కూడా చేయలేదు. కనీసము బూత్లో ఏజెంట్ పెట్టుకోలేని శక్తిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అదే దానికి క్లియర్ ఇండికేషన్.